మనతో బీజేపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ రోజు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో జనసేనకు సంబంధించిన ప్లాన్ లో ఒక భాగం అయితే బయటికి వచ్చింది. ఇప్పటి నుండి ఒక ఫ్రెష్ సంబంధించిన వ్యూహంతో ముందుకెళ్తాం అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో ఏపీలో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్లబోతోంది స్థానిక ఎన్నికల్లో? అక్రమ్ గారు, మీకు చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అయితే ఆంధ్రప్రదేశ్ లో 2024లో ఏర్పడినటువంటి ఎన్డీఏ అలయన్స్ లో ఇక్కడ వచ్చేసి ఎన్డీఏ కూటమికి నాయకత్వం వస్తుంది తెలుగుదేశం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, ఇటువంటి విషయాల మీద మీరు చర్చ ప్రారంభించారు. అయితే ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి ఏర్పడిందో దాంట్లో ప్రధాన కీలక పాత్ర వహించింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇందులో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి స్వతహాగా పాపులర్ లీడరు, తర్వాత వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తూ ఈ ఫ్రంట్ ని అలయన్స్ ని ఏర్పాటు చేయడంలో వారి కీలక పాత్ర పోషించారు. తర్వాత ఎన్నికలకు ముందు కూడా చెప్పారు, ఇది కొంత భాగం ఏదైనా ఎన్నికల్లో గానీ, నామినేటెడ్ పరిస్థితులలో గానీ తెలుగుదేశం ఇక్కడ పెద్ద పార్టీ, తర్వాత జనసేన, తర్వాత బీజేపీ. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఎటువంటి పొరపచ్చాలు లేవు. మేమందరం కూడా సమైక్యంగా కామన్ మినిమం ప్రోగ్రామ్ తోనే అంశాల వారీగా ప్రతి కొన్ని రోజులకు ఒకసారి మా అధ్యక్షులు మాధవ్ గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కలుస్తూ ఈ విషయాన్ని చర్చ చేస్తూనే ముందుకు తీసుకెళ్తారు. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి మార్కెట్ యార్డ్ కమిటీలు కానీ, కార్పొరేట్లు కానీ, కార్పొరేట్ డైరెక్టర్లు కానీ జనసేన ప్రాధాన్యత మీకు ఒక చోట మీకు 10 ఉన్నాయని తెలిస్తే ఇది అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో 2 వచ్చేసి జనసేనకి, తర్వాత 1 బీజేపీ, మిగిలినటివి తెలుగుదేశం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ ఎన్నికల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో కొంతవరకు జనసేన రాజీ అయ్యి వాళ్ళకి ఇచ్చిన స్థానాన్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజీ పడ్డారు కాబట్టి ఈ రోజు ఇంకొకటి అనుకుంటే అది సరైనది కాదు. మా ముందున్నటువంటి లక్ష్యం ఏమైంది? ఆంధ్రప్రదేశ్ లో సుభిక్షమైన పరిపాలన చేయాలి. గతంలో పరిపాలన కాబట్టి మెరుగైన పాలన చేయాలి. వాళ్ళు చేసేటువంటి తప్పులు చేయకోకుండా మేము వైఎస్ఆర్సీపీకి ఎదుర్కొనే సందర్భంలో ప్రజలు మా వైపు ఉండాలి. మేము అన్ని స్థానాలను గెలవాలి 100% కూడా. ఎందుకంటే గతంలో 100% స్ట్రైక్ వచ్చింది ఎవరికి? జనసేన. ఆ రూపంలో వెళ్ళాలని ఉంది. మాకు ఒక సీటు అటు ఇటు అయినా కూడా ఏమైనా కూడా లేదు. అయితే కార్యకర్తల ఆకాంక్షలు కింద వేరుగా ఉండొచ్చు. కాబట్టి అందుకనే ఈ రోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల అధ్యక్షులతో సమన్వయ కమిటీ ఉంది. అదే విధంగా అసెంబ్లీలో కూడా ఆ విధంగానే ఉంది. కాబట్టి మీకు ఆంధ్రప్రదేశ్ లోని 47,000 పోలింగ్ బూత్లలో కూడా భారతీయ జనతా పార్టీతో కలిపి జనసేన, టీడీపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి అలయన్స్ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. కాబట్టి మాకు బలం ఉన్న ప్లేస్ లో, ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ బలం ఉంది కాబట్టి ఆ పొత్తులో ధర్మంగా వారు మాకు వదిలే అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగుదేశంకు బలంగా ఉంటుంది, మేము జనసేన కలిసి పనిచేస్తాం. జనసేన బలంగా ఉంటుంది, మేము తెలుగుదేశం వారి విజయానికి కలిసి పనిచేస్తాం. కాబట్టి ఇదంతా సమిష్టి నిర్ణయం. అయితే మేము ఏ విధమైన మాకు సంబంధించిన అలయన్స్ లో మాకు ఇబ్బంది వస్తుందో అని వైఎస్ఆర్సీపీ ఎదురు చూస్తుండొచ్చు. అవి వారి ఆశలు అడియాశలుగానే జరిగిపోతాయి. కాబట్టి రానున్న రోజులలో దీనిలో కూడా మేము అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా, ఈరోజు పెన్షన్ కానీ, ఉదాహరణ పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇచ్చేదో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన కలిసి ముందుకెళ్తున్నాం పెన్షన్ ఇచ్చే విషయంలో కూడా. కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. అలయన్స్ విజయవంతంగా పనిచేస్తుంది, ఎటువంటి పొరపచ్చాలు లేవు. ముందుకు వెళ్తాం. ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీని క్షేత్రస్థాయిలో మట్టి కనిపిస్తాం. సంక్షేమ పథకాలు కూడా మేము చెప్పినట్టు అన్ని కూడా అమలు అవుతుంది. ఇప్పుడు శ్రీశక్తి బస్సు పథకం కానీ, పెన్షన్ ఇవ్వటం కానీ, అన్నదాత సుఖీభవ కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి 20,000 ఇస్తున్నాం. తర్వాత మిగతా కేంద్రం లేనేటి వాటి కూడా కొన్ని ఇప్పుడు కొన్ని గుత్తకు తీసుకున్నటువంటి రైతులను కూడా మేము ఇందులో యాడ్ చేసి ఇస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద విజయవంతంగా నడుస్తుంది. తర్వాత దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఈ దేశానికి రమ్మంచి పోలవరం కానీ మిగతా అన్నింటి కూడా నిన్న భారతీయ జనతా పార్టీ పోలవరం క్షేత్రస్థాయిలో సందర్శన చేస్తుంది. చాలా చక్కగా పనులు జరుగుతున్నాయి. వాటి కూడా రానున్న రోజులలో ప్రజలు కూడా అంతే ఆయకట్టుకు నీరందే పరిస్థితి కూడా పాక్షికంగా కొంత మనకు అవకాశం కూడా ఏర్పడుతుంది. ఆర్ఆర్ ప్యాకేజీని కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మిగతా అన్ని కూడా ఈ రైల్వేలు కానీ, తర్వాత
ఆ ఎన్హెచ్ హైవే కానీ, తర్వాత అనంతపురంలో ఉన్నటువంటి ఈ రోజు మనకు సెంట్రల్ యూనివర్సిటీ కానీ, అన్ని రకాలుగా కూడా ఈ రోజు మేము సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాము. అంటే ఇంకొక కొన్ని విషయం, చోట్ల ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఒక నిమిషం, ఒకవేళ స్థానిక ఎన్నికల్లో జనసేన ఎక్కువ సీట్లు అడిగిందే అనుకోండి ఒకవేళ టీడీపీ నుండి, సో బీజేపీ ఏ విధమైనటువంటి ప్రపోజల్ పెడుతుంది? ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎవరు సార్వత్రిక ఎన్నికల్లో వారికి ఇచ్చిన సీటుని భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. మాకు బలం లేని చోట జనసేనకు బలం ఉంటే మేము వైఎస్ఆర్సీపీని ఓడించాలి. మేము బలహీనమైన అభ్యర్థిని పెడితే అందరం కలిసి లాస్ట్ కు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఆ పార్టీని గెలవకూడదని కదా మేము అందరం కలిసి ఉండేది. కాబట్టి ఖచ్చితంగా జనసేనకు వదిలేస్తాం అటువంటి సీట్ను. మాకు బలం ఉన్న చోట కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తాం. ఇక్కడ జనసేన ఏమని చేస్తాం అంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మెరుగ్గా ఉంది, మాకు అవకాశం ఇవ్వండి అని. ఖచ్చితంగా దానికి పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో నేను చెప్పేది బూత్ లెవెల్ నుంచి 47,000 పోలింగ్ బూత్లలో కూడా ఆంధ్రప్రదేశ్ లో మాకు చక్కనైన కోఆర్డినేషన్ ఉంది. కాబట్టి మేము అందరం కూడా కలిసే వెళ్తాము. కాబట్టి ఒకవేళ వాళ్ళు అడిగితే వారికి ఇంకో చోట వదిలేస్తాము. చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే రేపు పొద్దున మండల ఎలక్షన్స్ లో కూడా ఎక్కువ మంది వచ్చినటువంటి మేయర్ గాని, డిప్యూటీ మేయర్లు గాని ఎక్కువ సంఖ్యలో మాత్రమే వాళ్ళని చేయాలని అట్లేం కాదు. కొన్ని చోట్ల మాకు డిప్యూటీ మేయర్లు మేము ఒక్కటే గెలవని మాకు ఇవ్వగలరు వాళ్ళు. కొన్ని చోట్ల జనసేన 50లో 10 గెలిచింది, వారికి మేయర్ ఇస్తారు. అంటే ఇటువంటి విషయాలలో కేవలం కార్పొరేటర్లే ఎక్కువ గెలిచినంత మాత్రాన ఆ పార్టీ కావాలని అట్లేం లేదు. దాని తర్వాత కూడా ఉంది కదా, ఇప్పుడు సర్పంచ్ ఉంది, వార్డు మెంబర్లు మాకు ఎక్కువ కలిసినందుకు ఉంది. కాబట్టి మేము చేయవలసింది ఏంటంటే ప్రజలకు గతంలో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పరిపాలన ప్రత్యామ్నాయంగా మేము అట్లా కాదు వేరే విధంగా చేస్తున్నామని చూపించడమే మా పరిపాలన యొక్క ఉద్దేశము. మా కోఆర్డినేషన్ కూడా ఆ విధంగానే ఉంది, క్షేత్రస్థాయిలో చక్కగా నడుస్తుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ కానీ మిగతా ఎవరన్నా అనుకునే వాళ్ళు కూటమిలో అది ఉంటాయి అని. అయితే నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన కాంటెస్ట్ ఏంది, సందర్భం ఏంది, వారు ఎక్కడ మాట్లాడినారు అన్నది వేరే విషయం. జనరల్ గా కార్యకర్తలు ఏం చేస్తారు, మాకు ఎక్కువగా కావాలని కోరుకుంటారు. ఆ విధంగా కావాలని మా నాయకత్వం కూడా మాకు ఎక్కడ బలం ఉందో చెప్తారు. తర్వాత ఇప్పుడు ఈ మండల కమిటీలు కానీ, తర్వాత క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు కానీ అన్ని పార్టీలకు ఇప్పుడు నిన్న ఎస్ఐఆర్ నడిచింది. ఎస్ఐఆర్ నడిచినప్పుడు తెలుగుదేశం, జనసేన కలిసే చేసాం, కింద మిత్రపక్షాలతో కలిసే మేము చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి చక్కటి కోఆర్డినేషన్ అనేది రేపు ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది అక్రమ్ గారు.